మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రాహుల్ కేసులో ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. రాహుల్ అరెస్టుకు సంబంధించి నేడు రేపు తీర్పు వెలువడనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రాహుల్ కేసులో అయితే ఉత్కంఠ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఏదైతే షాహీన్ కుమారుడు రాహుల్ వ్యవహారానికి సంబంధించి జూబ్లీస్ పోలీస్ కేసులో అతను అరెస్ట్ చేయాలా వద్దనే దానిపైన పోలీసులు తమ లీగల్ టీంతో భేటీకోవడం జరిగింది. ఏదైతే జూబ్లీస్ లో గత 2 నెలల కిందట, అంటే ఈ ప్రమాదం జరగక ముందు 2 ఏళ్ల కిందట 2022లో తప్పదాగి గర్ల్ ఫ్రెండ్స్ తోటి కారులో వెళ్తూ ఫుట్పాత్ పైన కారు దూసుకుపోవడం జరిగింది. ఈ క్రమంలో ఒక చిన్నారి ఫుట్పాత్ పైన బెల్లులు నమ్ముకున్న ఒక చిన్నారి చనిపోయింది. ఆ కేసులో కూడా అటు సిఐ, ఏసీపీ, ఎస్ఐ వీరు ముగ్గురు కలిసి దాదాపు 10 లక్షలకు పైగానే షకీల్ దగ్గర తీసుకుని రాయల్ని బదులు మరో డ్రైవర్ని పెట్టి అచ్చం సినిమా తరహాలో దాన్ని రిమాండ్ చేసి కేసు క్లోజ్ చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటికే విచారణ చేసిన సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, అప్పట్లో బంజారాహిల్స్ ఎస్పీ సుదర్శన్, ఆ తర్వాత జూబ్లీ సిఐ రాజశేఖర్ రెడ్డితో పాటు ఎస్ఐ చంద్రశేఖర్ సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో రాయలే కారు నడిపినట్లుగా కూడా ఆధారాలు కూడా జరిగాయి. ఈ కేసును మళ్ళీ తిరగతోడే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే పంజాగుట్టలో ఏదైతే ప్రగతి భవన్ దగ్గర డివైడర్ ని ఢీకొట్టిన కేసులో రాహిల్ ని అరెస్ట్ చేయడం, తర్వాత రిమాండ్ పంపించిన తర్వాత అతను బెయిల్ పైన బయటకు వచ్చారు. సో ఈ క్రమంలోనే రాహిల్ ని అరెస్ట్ చేయాలా వద్దా జూబ్లీస్ కేసులో అనే విషయం పైన అధికారులు లీగల్ టీమ్ తో భేటీ అయ్యారు. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి రాహిల్ ని అరెస్ట్ చేయొద్దు అని గతంలో ఏదైతే కోర్టు ఇచ్చిన వ్యవహారం ఉందో, అంటే కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో అది ఈ రోజు ఇంకా రేపు దీని వ్యవహారం పైన గడువు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కొనసాగించాలి, ఏదైతే స్టే అనేది ఉందో అది కొనసాగించాలని రాయల్కి సంబంధించిన న్యాయవాది కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేస్తారు. ఈ రోజు కోర్టులో రాయల్ స్టే అనేది, తీర్పు స్టే అనేది పొడిగి స్టే కొనసాగుతుందా, లేదంటే అతను అరెస్ట్ చేసేందుకు జూబ్లీస్కి ఆర్డర్ ఇస్తుందా అనేది కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మాత్రం రైట్, థ్యాంక్ యూ కృష్ణ.